భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. గాయాలు ఫామ్ లేమితో సతమతమవుతున్న తరుణంలో జపాన్ ఓపెన్ 2026 సూపర్ 750 టైటిల్ను కైవసం చేసుకుని సగర్వంగా నిలిచింది. టోక్యో వేదికగా హోరాహోరీగా సాగిన ఫైనల్లో హోమ్ ఫేవరెట్ అకానే యమగూచిని చిత్తు చేసి ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 31 ఏళ్ల తెలుగు తేజం పీవీ సింధు అసాధారణ పరాక్రమాన్ని ప్రదర్శించింది. ప్రపంచ నెంబర్ 3 క్రీడాకారిణి అకానే యమగుచిపై 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో ఘన విజయం సాధించింది. 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ చివరి క్షణాల్లో ఉత్కంఠభరితమైన 30 సెకండ్ల రివ్యూ తర్వాత అంపైర్ నిర్ణయం సింధు ఈ చారిత్రాత్మక గెలుపుతో సింధు కెరియర్లో మొట్టమొదటి సూపర్ 750 సిరీస్ టైటిల్ నమోదైంది. ఆగస్టు 2019 బాసెల్ ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత సింధు సాధించిన అతిపెద్ద మేజర్ టైటిల్ ఇదే. 2022 సింగపూర్ ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి తర్వాత ఎడమకాలి మడమ గాయంతో ఫామ్ దెబ్బతిని 19 నెలలుగా టైటిల్ కరువుతో ఉన్న సెమీఫైనల్లో చైనా స్టార్ చెన్ యుఫైను ఓడించిన ఈ విజయంతో యమగుచితో ఉన్న 30 మ్యాచ్ల ముఖాముఖి రికార్డును 16-14కు మెరుగుపరుచుకుంది. 2025లో ఇండోనేషియా కోచ్ ఇర్వాన్యా ఆది ప్రథమ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సింధు అటాకింగ్ శైలి మారిందని, ఈ గెలుపు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కోచ్ పుల్లెల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఛాంపియన్షిప్ కు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు సిద్ధమవుతున్న వేళ లభించిన ఈ విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా సింధు అకుంఠిత స్ఫూర్తిని కొనియాడగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింధు దేశ యువతకు స్ఫూర్తి అని ప్రశంసించారు. నారా లోకేష్ కూడా సింధు అసాధారణ రికార్డుపై హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సింధు గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.